నమస్కారం. వెల్కమ్ టు ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మన యొక్క టాపిక్ ఆ నలుగురు. ఏ సినిమా తీసుకొచ్చి ఇంగ్లీష్లో యాడ్ చేస్తున్నాను చెప్పనుకోవచ్చు. మీకు అర్థం అవడం కోసం, మీ మనసును దోసుకోవడం కోసం చక్కగా మీకు సినిమా టైటిల్స్ తోటి గతంలో వచ్చున్నాను, అలానే రావాలని చెప్పనుకున్నాను. చక్కగా గ్రామర్ ఇంగ్లీష్లో నేర్చుకునే ఇంగ్లీష్ గ్రామర్ తెలుగులో చక్కగా నేర్పడం కోసం నేను మీకు ఒక ప్రామిస్ చేశాను. నేను దానికోసమే ఈ టైటిల్ ఆ నలుగురు. ఏ నలుగురు చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మనం కమ్యూనికేట్ చేయాలి. ఆ కమ్యూనికేషన్ చేయాలంటే తప్పనిసరిగా మనకి ఈ నాలుగిటి మీద కమాండింగ్ పెంచుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి. చూసారు ఇక్కడ ఫస్ట్ వన్ అని చెప్పేసినటువంటి ఎల్ ఫర్ లిజనింగ్ అని చెప్పేసినటువంటి లిజనింగ్. ఎల్ ఫర్ లిజనింగ్, వినడం నేర్చుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా. చెప్పేటప్పుడు తప్పనిసరిగా చెప్పేసి క్షుణ్ణంగా తన ఎటువైపు చూడకుండా చక్కగా దాని మీద ఏకాగ్రత కలిగి చక్కగా వినడం అనేది నేర్చుకోవాలి. సెకండ్ వన్ ఆర్ ఫర్ రీడింగ్, చదవటం నేర్చుకోవాలి చక్కగా చెప్పి. టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పేసినటువంటి ఎక్కడ ఫుల్ స్టాప్ కామా ఎక్కడని చెప్పేసి నీ ఎక్స్ప్రెషన్స్ కూడా చక్కగా అక్కడ హావభావాలు మొత్తం కూడా చూపించగలిగే విధంగా చదవటం నేర్చుకోవడం. చదవటం కూడా ఒక ఆర్ట్గా మనం పరిగణించాలి ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ వన్ స్పీకింగ్, మాట్లాడటం. జస్ట్ లెఫ్ట్ మూమెంట్ కూడా చక్కగా ఉండాలని చెప్పేసినప్పుడు ప్రతి ఒక్క కొంతమంది మాట్లాడుతుంటే ఇంకా అయినా అనిపిస్తుంది మనకు అని చెప్పేసినటువంటిది అర్థంగా. ప్రతి విద్యార్థి కూడా డబ్బాలో రాడు పోసి గలగల మాత్రం మోగించినట్టు కాకుండా చెప్పేసి ఆ మాట్లాడుతుంటే ఎంత చక్కగా ఉంటుందని చెప్పేసినటువంటిది. వన్స్ అపాన్ టైం నా గతంలో నాకు ఒక మంచి సింగర్ ఆవిడ ఉండేది. ఆ సింగర్ ఆశా ఘోష్లే. ఆవిడ మంచి చక్కగా పాటలు పాడుతుంటే చెప్పేసి ఆ యొక్క వే ప్రొనౌన్సియేషన్ ఇంకా అనిపించని చెప్పి పట్ట పగలే చందమామ విరిసిన రోజు అంటూ చక్కగా డీటెయిల్గా ఆవిడ చక్కగా ఆ పాటని సింగ్ చేస్తుంటే ఎంత వారికైనా సరే చక్కగా క్లాప్ కూడా అనిపిస్తుంది. అలానే చెప్పేసినటువంటి ఫోర్త్ వన్ రైటింగ్. ప్రతి విద్యార్థి కూడా రైటింగ్ అనేది కూడా చాలా ముఖ్యమని చెప్పేసినటువంటిది. ఈరోజు హ్యాండ్ రైటింగ్ మీద దాన్ని క్యాలిగ్రఫీ అని చెప్పేసి అంటారు. దాని మీద అవగాహన లేకపోవడం వల్ల 10th క్లాస్కి వచ్చిన కానీ కనీసం ఏ విద్యార్థి కూడా సరైనటువంటి హ్యాండ్ రైటింగ్ లేక తను కొన్ని మార్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇక్కడ మనకి కమ్యూనికేషన్స్కి మనకి ఎల్ ఫర్ లిజనింగ్, ఆర్ ఫర్ రీడింగ్, ఎస్ ఫర్ స్పీకింగ్, డబ్ల్యూ ఫర్ రైటింగ్ అని చెప్పేసినట్టు ఈ 4 ఆ నలుగురు. నెక్స్ట్ ఈ నలుగురు ఏంటో చూద్దామని చెప్పేసినటువంటిది. అయితే మనం లాంగ్వేజ్ బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ మనకని చెప్పేసినటువంటిది మనం ప్రతి ఒక్క వాళ్ళు కూడా చెప్పేసినటువంటిది ముందు శబ్దం పుట్టింది మనకని చెప్పేసి. అదే ఆ శబ్దం అని చెప్పి ఓంకారం శబ్దం. ఆ ఓంకారం కూడా మీ అందరూ తెలిసిన విషయం అని చెప్పేసినటువంటిది. ఓకే, నెక్స్ట్ ఆ యొక్క శబ్దాన్ని మనం ఇంగ్లీష్లో సౌండ్స్ అని చెప్పంటారు. సౌండ్, ఆ సౌండ్ నుంచి అని చెప్పేసి మనకి అప్పుడు పుట్టింది అక్షరం పుట్టిందని చెప్పేసినటువంటిది. ఇంగ్లీష్ భాషకి అక్షరం మొత్తం కూడా 26 అన్న సంగతి మీ అందరూ తెలుసు. తెలుగు భాషకు వచ్చి 50 అని తెలుసు మీ అందరికీ. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ ఈ యొక్క అక్షరాన్ని లెటర్ అని చెప్పేసి చెప్పంటాం. అలానే చెప్పేసి దాని నుంచి పుట్టింది ఒక పదం, దాని ఇంగ్లీష్లో వర్డ్ అని చెప్పేసి అంటాం. లెటర్ నుంచి మనకి వర్డ్ వస్తుందని చెప్పేసి అనుకోండి. వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ జి అనేది ఒక లెటర్, ఓ అనేది ఒక లెటర్, డి అనేది ఒక లెటర్. ఈ మొత్తాన్ని కూర్చితే మనకి గాడ్ వస్తుంది. జిఓడి గాడ్ వర్డ్ మనకి. అయితే కొన్ని వర్డ్స్ కలిస్తే అర్థవంతంగా మళ్ళీ ఉండాలని చెప్పేసి కొన్ని వర్డ్స్ కలిసి అర్థవంతమైన ఒక వాక్యం అనేది ఇప్పుడు దాన్ని ఏమంటారంటే సెంటెన్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, అర్థమైందా మీకు? నెక్స్ట్ సౌండ్ నుంచి లెటర్ నుంచి వర్డ్ నుంచి సెంటెన్స్. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికీ స్వచ్ఛమైన తెలుగులో తప్పనిసరిగా మీకు నేర్పుతాను మన మాతృభాషలో అని చెప్పి నేను మీకు ప్రామిస్ చేశాను. కాబట్టి ఈ నలుగురు అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ దాకా మనం సెంటెన్స్ దాకా వచ్చాం. మనం అలాంటి సెంటెన్స్ ఇంగ్లీష్ ఎన్ని ఉన్నాయి మనకి అనేటువంటి విద్యార్థికి ముందు ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఏ విద్యార్థి అయితే ప్రశ్నించడం నేర్చుకుంటాడో వాడు అత్యున్నత స్థాయికి ఎదుగుతాడు.
కాబట్టి గ్రామర్ అని చెప్పేసినటువంటిది ఒక ఆషామాష కాదు, కింద బేస్ ఇయ్యాలి ప్రతి ఒక్క విద్యార్థికి అని చెప్పేసినటువంటిది. ఇది ప్రతి ఒక్క టీచర్ గమనించాల్సినటువంటి ఒక విషయం అని చెప్పేసినటువంటిది. ఏదో టాపర్స్ ఉంటే వాళ్ళు చదువుతున్నారులే వాళ్ళని పైకి తీసుకెళ్దామని చెప్పనుకోండి, ఏ యొక్క బాటంలో స్టూడెంట్ పైకి తీసుకెళ్ళగలుగుతాడే వాళ్ళే నిష్ణాతులైన ఉపాధ్యాయులు అని నా భావన. ఎంతో మంది విద్యార్థులు అని చెప్పేసి ఇంగ్లీష్ సార్ మాస్టర్ అని చెప్పేసి ఎంతో మంది దగ్గరికి వస్తూ అని చెప్పేసి అంటే వాళ్ళని కింద నుంచి స్టార్ట్ ఏంటి సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే నేర్చుకోవాలని చెప్పేసి అంటే లేట్ అవుతున్నా ఏం కాదని చెప్పేసినటువంటి 1 month ఆటోమేటిక్గా పిల్లవాడికి ముందు బేస్ ఏర్పడుతుంది. ఆ బేస్ ఏర్పడిందంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి మనం గోడ ఎంతైనా కట్టవచ్చు, ఎన్ని బిల్డింగ్ పైన ఎంతైనా కట్టవచ్చు మనం అని చెప్పేసి. ఓకే, అలా అని చెప్పేసి ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎన్ని ఇంగ్లీష్లో వాక్యాలు ఉన్నాయి చాలా ఉండి అని చెప్పేసి అంటే లేవు. ఆ నలుగురు అన్నట్టు ఆ 4 అని చెప్పేసినప్పటికీ 4 ఉన్నాయి మనకు అని చెప్పేసినప్పటికీ ఆ 4 చూడండి ఇక్కడ అని చెప్పేసి ఫస్ట్ మనం చిన్న గీత గీసి చాలా ఫుల్ స్టాప్ పెట్టాను. రెండోది అని చెప్పేసినటువంటి ఇక్కడ గీత గీసి జస్ట్ అని చెప్పేసి ఒక లైన్ గీసి క్వశ్చన్ మార్కు, ఇక్కడ కూడా క్వశ్చన్ మార్కు. మూడోది చిరకల్లా చాలా ఫుల్ స్టాప్. 4వ కూడా వండర్ మార్క్ పెట్టాను. ఇవి ఇంగ్లీష్లో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ 4 అని చెప్పేసి మీకు తెలుసుకోవాలి. సార్ మీకు డౌట్ రావచ్చు, సార్ దీనికంటే క్వశ్చన్ మార్క్ దీనికంటే వండర్ మార్క్ ఉంది, ఇది చివరి ఫుల్ స్టాప్ దీని ఫుల్ స్టాప్ సార్ ఎందుకు సార్ అని చెప్పేసి అనుకోవచ్చు. మీరు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ విద్యార్థులు అని చెప్పేసినటువంటిది. అయితే ఇక్కడ చూసారు ఈ వాక్యం ఇది వీటిని అసెర్టివ్ సెంటెన్స్ అంటారు. ఇదిగో వాక్యాల రకంలో ఫస్ట్ దాని ఏమంటారంటే అసెర్టివ్ సెంటెన్స్ అని చెప్పేసి అంటారు. ఈ అసెర్టివ్ సెంటెన్స్ అంటే సాధారణ అర్థం మంచి అర్థాన్ని ఇచ్చేటువంటి యొక్క వాక్యాన్ని అసెర్టివ్ సెంటెన్స్ అని అంటారు. అసెర్టివ్ సెంటెన్స్ లో మనకి 2 types ఆఫ్ ఉన్నాయి, మళ్ళా 2 రకాలు ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేసినటువంటి. అవి తర్వాత క్లాస్ తప్పనిసరిగా మీకు వివరిస్తాను. నెక్స్ట్ వీటిని అసెర్టివ్ సెంటెన్స్ చివర వాక్యం చివర ఫుల్ స్టాప్ ఉంటుంది. అయితే దేని ఎలా స్టార్ట్ అవుతుంది, నౌన్తో కానీ ప్రొనౌన్తో స్టార్ట్ అవుతుంది. చూడండి, నౌన్తో కానీ ప్రొనౌన్తో స్టార్ట్ అవుతుంది. నౌన్ అంటే పేరు తెలియజేస్తాన్ని, ప్రొనౌన్ అంటే ఆ యొక్క నామవాచకానికి బదులుగా అంటే నౌన్కి బదులుగా వాడేటువంటి దాన్ని ప్రొనౌన్ అని చెప్పేసి అంటారు. నౌన్తో కానీ ప్రొనౌన్తో స్టార్ట్ అవుతుంది, చివర ఫుల్ స్టాప్ ఉంది, వాటిని అసెర్టివ్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ సెకండ్ మనం వచ్చేకాలని చెప్పేసినటువంటి చివరి మనకి క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే వీటిలో 2 రకాలు నేను చెప్పేసినటువంటిది. ఇది ఫస్ట్ వన్ అని చెప్పేసినటువంటిది డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ అని చెప్పంటారు. డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ అనేది నెక్స్ట్ క్లాస్ మీకు చెప్తాను ఎన్ని అని చెప్పేసి. వాటిని డబ్ల్యూహెచ్ వర్డ్స్ అని కూడా అంటారు. డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అని చెప్పంటారు. అవి ఎన్ని ఉన్నాయో నెక్స్ట్ క్లాస్లో మీకు చక్కగా వివరిస్తాను. మీకు వాటితో స్టార్ట్ అవుతుంది, చివరి మాత్రం మనకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ ఇది దీంతో స్టార్ట్ అవుతుంది మాస్టర్ అంటే అని చెప్పంటే ఇవి మాత్రం హెల్పింగ్ వర్డ్ తో స్టార్ట్ అవుతుంది మనకి. హెల్పింగ్ వర్డ్ కూడా ఎన్ని ఉన్నాయి అని చెప్పి నెక్స్ట్ క్లాస్ మీకు చెప్తాను. హెల్పింగ్ వర్డ్స్ మొత్తం 24 ఉన్నాయి. ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ మాత్రం 9 ఉన్నాయి. ఇది మొత్తం రేపు క్లాస్లో మీకు వివరిస్తాను మీకు. ఇది చూడండి, ఇక్కడ ఇది డబ్ల్యూహెచ్ వర్డ్ తో స్టార్ట్ అవుతుంది, చివర క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది హెల్పింగ్ వర్డ్ తో స్టార్ట్ అవుతుంది, చివర క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది ఏమంటారంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఏమంటుందని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఓకే విద్యార్థులు అర్థమవుతుందా? నెక్స్ట్ మూడోది చూడండి, ఇక్కడ చివర అని చెప్పి ఫుల్ స్టాప్ ఉంది ఇక్కడ అని చెప్పేసి వీటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే స్టాండప్ అంటే యూ స్టాండప్, యూ అనేది చూడదు అక్కడ. స్టాండప్ అంటే మెయిన్ వెర్బ్ తో స్టార్ట్ అవుతుంది. కమ్ అంటే మెయిన్ వెర్బ్ తో స్టార్ట్ అవుతుంది, అంటే ప్రధాన క్రియలు అంటారు. వాటితో స్టార్ట్ అవుతుంది కాబట్టి వీటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటారు. వీటిని చూద్దాం. మెయిన్ వెర్బ్ తో స్టార్ట్ అవుతుంది, చివర ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇదేంటి, నౌన్ తో కానీ ప్రొనౌన్ తో స్టార్ట్ అవుతుంది, చివర ఫుల్ స్టాప్ ఉంటుంది. ఈ యొక్క ఇంపరేటివ్ సెంటెన్స్ మాత్రం తప్పనిసరిగా మెయిన్ వెర్బ్ తో స్టార్ట్ అవుతుంది, చివర ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇంతవరకు మీకు అర్థమైందని చెప్పేసి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అని చెప్పేసినటువంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని చెప్పి అంటారు. వీటిని మనకి ఇంగ్లీష్ లో వండర్ మార్క్ సెంటెన్స్ అని కూడా అంటారు. ఏమంటారు, వండర్ మార్క్ సెంటెన్స్ కూడా అని చెప్పి అంటారు. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ వండర్ మార్క్ అంటే ఆటోమేటిక్ చూడగానే ఇక్కడ వండర్ మార్క్ తెలుగులో ఆశ్చర్యాత్మకం అని చెప్పేసి అంటారు. ఆ వాక్యం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, మనకి ఇంగ్లీష్ లో మనకి 4 kinds ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అసెర్టివ్ సెంటెన్స్, సెకండ్ వన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్,
ఫోర్త్ వన్ ఎక్స్ప్లెమెంటరీ సెంటెన్స్. ఓకే, అర్థమైంది ఇప్పుడు ఆ నలుగురు. నెక్స్ట్ ఈ నలుగురు, ఈ నలుగురు, ఈ నలుగురు. ఈరోజు మన క్లాసు ఆ నలుగురు అని చెప్పేసినటువంటిది. అండర్స్టాండ్? నెక్స్ట్ వీడియోలో మీరు కలుస్తాను. మీ అందరూ కూడా ఈయన వీడియో నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి, కామెంట్ తెలపండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చిన్న విన్నపం, రిక్వెస్ట్, మీ స్నేహితులకు, మీ మిత్రులకు, మీ శ్రేయోభిలాషులందరికీ కూడా చెప్పేసినటువంటిది ఈ నా వీడియోని తప్పనిసరిగా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మీరు సెలవు తీసుకొని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ శామ్యూల్ తెలగతోటి.